అందరికీ నమస్కారం. నా పేరు చల్లగాలి వెంకటరాజు, రంగస్థల నటుడిని. నిన్న మేము కవి సార్వభౌములు శ్రీ దూరవేటి చెన్నయ్య గారు, అదేవిధంగా తూర్పు మల్లారెడ్డి గారు, కడియాల మత్స్వనరావు గారు, కమలేష్ గారు అవధాని, అదేవిధంగా ఆశీర్వాదం గారు, ఇంకా ఎందరో మహానుభావులు, కవులు, కళాకారులు మేమందరం కలిసి బాసర యాత్రకు వచ్చేసాము. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో భారతీయులమై పుట్టినాము. వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి, రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి, మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరత భూమి, విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి, నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి, అట్టి సద్భూమిలో మమ్ము పుట్టించితివి తద్రుణము తీర్పా, వందనమ్ములు సేతుమో భరత మాతా. భారతీయుని ఉట్టడం ఎంత అదృష్టమో, తెలుగువాడిగా ఉట్టడము ఇంకా ఇంకా అదృష్టము. అవధానము, పద్యనాటకం అనేది కేవలం తెలుగువారి స్వంతము. మరి ఇక్కడ ఈ బాసర లోపల సరస్వతీదేవి పాద పద్మాల దగ్గర అవధాన కార్యక్రమం, కవి సమ్మేళనము, అదేవిధంగా పద్యనాటకము, శ్రీరామ దర్శనాన్ని కూడా మనం నిన్న తిలకించుకున్నాము. మరి పద్యం అనేది చాలా గొప్ప ప్రక్రియ. తెలుగువాడి ఉట్టడం ఇంకా అదృష్టం.